ఈరోజు ఈ దేశంలో కోట్లాది మంది, కోట్లాది కుటుంబాలకి ఉపాధినిస్తూ అన్నం పెడుతున్నటువంటి ఒక పథకం. ఈ దేశంలోనే చాలా గొప్ప పథకం ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఏదైతే యూపీఏ గవర్నమెంట్లో వచ్చినటువంటి ఈ పథకాన్ని, ఈ చట్టాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రమంగా నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రక్రియని వాళ్ళు ప్రారంభించారు. గతంలోనే 7-8 ఏళ్ల క్రితమే ఢిల్లీలో ఒక వారం రోజుల పాటు నిరసనలు చేసి ఈ యొక్క ప్రయత్నాలని అడ్డుకునేటువంటి ప్రయత్నం వామపక్ష పార్టీలు, సివిల్ సొసైటీసు, ఎన్జిఓస్, ప్రజా సంఘాలన్నీ కూడా 60 రోజుల పాటు ఒక భారీ ఉద్యమాన్ని చేయడం మూలంగా వెనక్కి తగ్గారు. కానీ వాళ్ళ మనసులో ఉండేటువంటి ఏదేమైనా ఈ యొక్క పథకాన్ని నిర్వీర్యం చేయాలి, ఏదేమైనా ఈ పథకాన్ని తొలగించాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగా నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఒక గాంధీ గారి పేరే పోతుందేమో అని చెప్పి అనుకున్నారు కొంతమంది. 125 రోజుల పేరు మీద మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని, ఉపాధి హామీ పథకాన్ని కంప్లీట్గా తొలగించినట్టుగా ఈ బిల్లు కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా 60-40 అనేటువంటి రేషియోని తీసుకొచ్చి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% నిధులని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఉందా అనేది చూడాలి. దానికి తోడు మేము ఏ రాష్ట్రంలో ఇది అమలు చేయాలో చెప్తాం, ఏ రాష్ట్రానికి మేము ఎంత బడ్జెట్ ఇస్తామో అంతే ఇస్తాము. ఇన్ కేస్ అంతకంటే ఎక్కువైతే ఆ రాష్ట్రాలే భరించాలని చెప్పి కేంద్రం ఈ బిల్లులో చెప్తా ఉంది. మీరు చూడండి, కరోనా సమయంలో పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ సొంత గ్రామాల్లో వాళ్ళు చేసుకున్న పని ఏదైనా ఉంది, వాళ్ళకు ఉపాధి దొరికిందంటే ఈ యొక్క ఎన్ఆర్జిఎస్ ద్వారానే. మరి అలాంటప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది కదా. అప్పుడు అలాంటి విపత్కర పరిస్థితులు వస్తే ఏ రాష్ట్రమైనా భరించగలిగే శక్తి ఉన్నటువంటి రాష్ట్రాలు బలంగా ఉన్నాయా? ఇది రాష్ట్రాల మీద నెపంతో ఓవరాల్గా ఉపాధి హామీ పథకం అనేటువంటిది కానీ, లేకపోతే పేద ప్రజలకి ఉపాధిని కల్పించేటువంటి సౌకర్యాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి ఒక పథకంలో భాగంగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఉపాధి హామీ చట్టంలోనే కూలీల నుంచి డిమాండ్ ఉంటుంది. మాకు పని కావాలి అనే ఒక డిమాండ్ చేస్తే వాళ్ళు పని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ చట్టంలో రాజీ లేని అంశాల్లో ఉంది. ఇక్కడ అలాంటి గ్యారంటీ కానీ, లేదంటే అలాంటి డిమాండ్ కానీ ఏమీ లేదు. అంటే కేంద్రం ఏది చెప్తే అది మాత్రమే చేయాలి. అలాంటి అవకాశం లేని గ్రామాల్లో ఉంటే పని జరగదు. దీంతో పాటు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో చేసే పనులలో వాళ్ళు ఒక పేరు పెట్టారు, ఏమంటే అసెట్స్ క్రియేషన్ చేస్తామని. ఇంతకుముందు కూడా అసెట్స్ క్రియేషన్ ఉంది. ఇంతకుముందు చట్టంలో కూడా అక్కడ సుస్థిరమైనటువంటి ఏమంటాము ఆస్తులని క్రియేట్ చేయాలి అని చెప్పి ఉంది. దానిలో భాగంగా చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు కొత్తగా చెప్పేది ఏముంది అంటే పనికి తక్కువ చేసి అవసరమైతే మిషన్స్ని కూడా వినియోగించేటువంటి ఒక క్లాజ్ని పెడతా ఉన్నారు. అక్కడ మిషన్స్ పెట్టడం మూలంగా ఉపాధి కూలీలకి ఉపాధి పోతుంది. ఖచ్చితంగా రాజీ లేని అంశాల్లో గత చట్టంలో ఏముండేది, మిషన్స్ ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదు. కానీ ఇక్కడ మిషన్స్ని కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోట్లాది కుటుంబాలకి ఉపాధిని ఇచ్చేటువంటి పథకం అయితే ఆ పథకం స్థానంలో ఇంకొక పథకాన్ని తీసుకొచ్చేటువంటి కుట్ర జరుగుతూ ఉందో దీన్ని పీపుల్స్ మానిటరింగ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రజల ప్రయోజనాలను, కూలీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చాలా ఇంకా ఆ బిల్లులో అమెండ్మెంట్స్ చేయాలని చెప్పి, లేదా యథాతథంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అఖిల్ సూర్య. నేను నజర్ అనే ఎన్ఏపిఎంలోనే లాయర్స్ వింగ్ నుంచి నేను మాట్లాడుతున్నాను, నజర్ సంస్థ నుంచి. అంటే ఇప్పటి వరకు అందరు పెద్దలు మాట్లాడారు. పాత చట్టంలో ఉన్న సమస్యల గురించి మనందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా అంటే ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చేది ఏంటి అంటే ఇది పని చేయడానికి హక్కు ఇచ్చే ఒక యాక్ట్ అని చెప్తా ఉన్నాము. మన్రేగా 2005 యాక్ట్ అనేది పని హక్కు గురించి ఉండేది. కానీ దీన్ని ఇప్పుడు ఒక చారిటీ లాగా, ఒక స్కీమ్ లాగా చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ కొత్త చట్టం వస్తున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే
రాజ్యాంగంలో ఆర్టికల్ 41 క్లియర్‌గా చెప్తుంది. ఏమని? ది స్టేట్ షాల్ మేక్ ఎఫెక్టివ్ ప్రొవిజన్ ఫర్ సెక్యూరింగ్ ది రైట్ టు వర్క్ అని రాజ్యాంగంలో క్లియర్‌గా రాసి ఉంది. అండ్ మన్రేగా 2005లో వచ్చిన చట్టము రాజ్యాంగంలో ఏమి రాసుందో దానికి ఒక రూపకల్పన ఇవ్వటమే మన్రేగా చట్టము. సో, ఇప్పుడు ఆ హక్కుని పూర్తిగా తీసేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చి దీన్నొక స్కీమ్ లాగా చేయటమే ఈ యాక్ట్‌ని మనం చూడాలి. సో, ఈ ఫండింగు బర్డెన్ అంతా స్టేట్స్ పైన పడుతుంది అన్న మాట వాస్తవమే అయినప్పటికీ, ఇప్పటి వరకు ఉన్న చట్టంలో ఇది దేశమంతా పనిచేస్తుంది ఈ చట్టం అని మనకందరికీ తెలుసు. మనం దాని గురించి ఎక్కువ కూడా ఏమి ఆలోచించలే. ఏ రూరల్ ఏరియాలో అయినా, ఏ గ్రామంలో అయినా మన్రేగా పనిచేస్తుంది అని అనుకునేవాళ్ళం. ఈ చట్టము కాకపోతే కేంద్ర ప్రభుత్వము క్లియర్‌గా ఈ గ్రామంలో, ఈ జిల్లాలో ఇది వర్తిస్తుంది అని చెప్పే వరకు ఈ చట్టం అమలవ్వదు. సో, డబ్బులు పెట్టుకోవాల్సిందంతా రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ పనెక్కడ జరుగుతది, చట్టం ఎక్కడ అమలవుతదని చెప్పాల్సింది ముందుగా కేంద్ర ప్రభుత్వాలు. వాళ్ళు ఈ ప్రాంతాలను ఎట్లా డిసైడ్ చేస్తారు? అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తారా? ఎకానమీని బట్టి గ్రామాలను మారుస్తా ఉంటారా? ఆ పవర్స్ ఎలా ఉంటాయి? దీంట్లో చట్టం మీద ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. సో, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆర్బిట్రరీగా ఇష్టం వచ్చినట్టు గ్రామాలను సెలెక్ట్ చేసుకొని తీసేయొచ్చు. అండ్ రెండోది 40% వరకు ఫండింగ్ బర్డెన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పైన పడినా కానీ, ఇప్పటి వరకు అందరూ పెద్దలు చెప్పినట్టు డిమాండ్ డ్రివెన్‌గా ఉండేది. సో, నాకు పని చేయటానికి ఒక హక్కు ఉంది. నాకు 100 రోజుల వరకు పని చేసుకోగలిగే హక్కు ఉంది కాబట్టి నేను డిమాండ్ పెట్టుకుంటే 15 రోజుల్లోపు నాకు పని దొరకాలి. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవ్వకంటే ముందే ఈ రాష్ట్రానికి ఇంత బడ్జెట్ అని ముందుగా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మరి ఏ పారామీటర్స్ పైన డిసైడ్ చేస్తారు? పాపులేషన్ చూస్తారా? ఎంతమంది అడల్ట్స్ ఉన్నారని చూస్తారా? సింగిల్ విమెన్ ఉన్నారని చూస్తారా? వికలాంగులు ఎంతమంది ఉన్నారని చూస్తారా? దానిపైన చట్టం పూర్తిగా ఏమి చెప్పట్లేదు. టోటల్ పవర్ అనేది కేంద్ర ప్రభుత్వంకే ఉంది. సో, ఒకసారి కేంద్ర ప్రభుత్వం కావాలంటే ఒక రాష్ట్రానికి తక్కువ ఇచ్చేస్తే, మరి కొత్త జాబ్ కార్డులు ఎలా ఇస్తాము? 125 రోజుల పని ఎట్లా పూర్తవుతుంది? వీటిపైన చట్టంలో ఏ గ్యారంటీ కూడా లేదు. సో, కేంద్ర ప్రభుత్వానికి అబ్సల్యూట్ పవర్ ఇచ్చేస్తుంది. అండ్ వాళ్ళు కావాలంటే ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా చూడొచ్చు, ఒక రాష్ట్రాన్ని తక్కువగా చూడొచ్చు. సో, 40% పెట్టుకోవాలి రాష్ట్రాలు అని మనం అన్నా గానీ, ఒకవేళ పెట్టుకోగలిగే స్తోమత రాష్ట్రాల దగ్గర ఉన్నా కూడా, ఎంత 40% ఉంటుందనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. అండ్ లాస్ట్‌కొచ్చేసి ఈ బ్లాక్‌ఔట్ పీరియడ్ అనేది ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు. పీక్ అగ్రికల్చర్ సీజన్‌లో ఏదైనా రబీ ఏదే సీజన్‌లో పీక్ అగ్రికల్చర్ సీజన్‌లో 60 రోజుల వరకు మన్రేగా పనిని ఇవ్వకూడదు అని చట్టం చెప్తుంది. ఇది కేవలం ఆప్షన్ ఇవ్వటమే కాదు, మ్యాండేటరీగా 60 రోజులు పని ఇవ్వకూడదు అని చెప్తుంది. ఇట్లాంటి మోడలు, ఇట్లాంటి స్కీము అసలు పని చేయొద్దు అని చెప్పే చట్టాలు ఎక్కడా ఉండవు. సో, ఇది ఫస్ట్ వస్తుంది. అండ్ రెండోది అంటే ఒక రూరల్ ఎకానమీ కోణంలో నుంచి దీన్ని ఆలోచిస్తే, మన్రేగా అనేది ఒక గ్యారంటీ లాగా, ఒక కుషన్ లాగా, ఒక రూ. 250 తప్పనిసరిగా వస్తుంది అని ఒక గ్యారంటీ లాగా ఉండే స్కీమ్‌ని తీసేసి, ఆ 60 రోజులు పని దొరకక ఇంకా తక్కువ వేతనాలకు, పరిశ్రమలకు, అగ్రికల్చర్ పనులకు, తక్కువ వేతనాలకు ఒక వెట్టి చాకిరీ సిస్టమ్ వరకు దీన్ని తోయటంగానే దీన్ని మనం చూడాలి. ఈ బ్లాక్‌ఔట్ పీరియడ్ సిస్టమ్ అనేది ఇంతకుముందు ఎక్కడా లేదు. రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్స్ ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి కానీ, ఈ బ్లాక్‌ఔట్ సిస్టమ్ అనేది ఎక్కడా లేదు. సో, అంటే పరిశ్రమలకు లాభం చేయటానికే తప్ప దీంట్లో ఎలాంటి స్టాటిస్టిక్స్ లేవు. అది ఎందుకు తెచ్చారో కూడా దానికి రీజన్ లేదు. అంటే మన్రేగా వల్ల అగ్రికల్చర్ పనులు తక్కువవుతున్నాయి, లేబర్ లేదు అని ఏ ఒక్క స్టడీ, ఏ ఒక్క గవర్నమెంట్ రిపోర్ట్ కూడా క్లియర్‌గా దాన్ని ప్రూవ్ చేయలేదు. కానీ ఏ ప్రూఫు లేకుండా మరి 60 రోజులని వాళ్ళు ఎలా డిసైడ్ చేశారు? ఈ బ్లాక్‌ఔట్ పీరియడ్ ఏంటి అనేది మనకు తెలీదు. సో, పూర్తిగా సెంట్రల్ ప్రభుత్వం చేతికి దీన్ని ఇవ్వటము అండ్ అట్లాగే దీన్నొక స్కీమ్ లాగా మార్చటంగానే ఈ కొత్త చట్టం చేస్తుంది.